నా భార్యవేనా? నువ్వు నేను తాళి కట్టిన భార్యవేనా? నువ్వు నా ముగ్గురు పిల్లలకు కన్న తల్లివేనా? చెప్పు. ధర్మతేజ్ గారు, అది ఏ భార్య అయినా తన భర్తతో నా పిల్లలు వేరు, మీ పిల్లలు వేరంటూ మాట్లాడుతుందా? ఒక తల్లి తన పిల్లల్ని పట్టుకుని నా పిల్లలు నీ పిల్లలు అని భర్తతోనే ఇలా మాట్లాడుతోందంటే దాని అర్థమేంటి? ధర్మతేజ్ గారు, అది ఆపు. నువ్వు నా దగ్గర దాస్తున్నావు, ఏదో దాస్తున్నావు. ఏంటది? ధర్మతేజ్ గారు, నేనేది దాయడం లేదు. కృష్ణ, కార్తీక, కావేరీలు మన పిల్లలే కదా. ఇందులో అనుమానం ఏంటి? ఆ రోజు నువ్వు కేరళ వచ్చిన రోజు ఈ ఫోటో చూపించి ఈ పిల్లలు నీ పిల్లలు అన్నట్టుగానే కదా నువ్వు మాట్లాడావు. మళ్ళీ ఇంకోసారి అలాగే అడిగావు. ఇప్పుడు కూడా అలాగే అడుగుతున్నావు. అంటే కృష్ణ, కార్తీక, కావేరీలు మన పిల్లలు కాదా? నువ్వు వాళ్ళని నవమాసాలు మోసి కనలేదా? వాళ్ళు నీ పిల్లలు కానప్పుడు నువ్వు నా భార్య ఎలా అవుతావు? అంటే నువ్వు నా భార్యవి కాదు, అంతేనా? నిజం చెప్పు, నువ్వెవరివి? సమాధానం చెప్పు రాణమ్మా. ధర్మతేజ్ గారు, మీరు గతం మర్చిపోయారు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నీకు గతం గుర్తుంది కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే మీరెప్పుడూ కూడా నా దగ్గర ఏదీ దాచింది లేదు. సడన్ గా మీ రూమ్లో ఈ సూట్ కేసు, అందులో ఈ బట్టలు, ఫోటో చూసేసరికి ఎవరో ఏంటోనని అడుగుతున్నాను. మరి వీళ్ళని పట్టుకుని నీ పిల్లలు అంటావేంటి నువ్వు? అదే మన పిల్లలు అనబోయి నా పిల్లలు అంటున్నాను. అంటే కనీసం అప్పుడైనా పోయిన గతం గుర్తుకొస్తుందని. చూడరానమ్మా, నా గతం ఏమీ గుర్తుకు లేదు. గుర్తొచ్చినట్టు అప్పుడప్పుడు అనిపించిన క్షణాల్లోనే మళ్ళీ ఇదిగో ఈ స్థితికి వస్తున్నాను. నువ్వు పరిచయం చేస్తేనే కృష్ణ, కార్తీక, కావేరీలు వాళ్ళు మన పిల్లలని నాకు అర్థమైంది. ఈ రాణమ్మ మీ భార్య అని పంకజం చెప్తేనే నువ్వు నా భార్య అని నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇలా నన్ను కన్ఫ్యూజ్ చేస్తే నేనేమైపోవాలి రాణమ్మ? నిజం చెప్పు, నువ్వు నా భార్యవే కదా? చెప్పు రాణమ్మ, నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా తల పగిలిపోయేలా ఉంది.